కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అతి ప్రజాస్వామ్యం కలిగిన పార్టీలో ఆయన దాన్ని ఎప్పుడూ పెద్దగా వాడుకోలేదు. సౌమ్యుడు, మృదు స్వభావిగా పేరు తెచ్చుకొని అధిష్టానం పెద్దల దగ్గర సీనియర్గా, సిన్సియర్గా మంచి గుర్తింపే దక్కించుకున్నారు. కానీ పొలిటికల్గా ఎదురయ్యే పరిస్థితులు ఎంత వారినైనా మారుస్తాయనే దానికి ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు. హైకమాండ్కి విధేయుడు అనుకుంటే ఇప్పుడు సొంత పార్టీలో ఆధిపత్య పోరుకు సై అంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? ఇదంతా ఎక్కడ జరుగుతోంది? అలక వీడని చిన్నారెడ్డి సీనియర్ నేతకు కోపం తగ్గలేదా? ప్రభుత్వ ప్రోటోకాల్ వాపస్. అంతర్గత అసంతృప్తి ఇప్పుడు బహిర్గతమైందా? సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులో రాజకీయమంతా ఒకెత్తు, వనపర్తిలో మాత్రం మరో ఎత్తు అన్నట్టుంది పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి చిన్నారెడ్డి వ్యవహారమే దీనికి కారణంగా తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసహనంగానే ఉంటున్న ఆయన ఇప్పుడు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో, పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడమే దీనికి కారణమన్న గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. అయితే రోజులు గడుస్తున్నా ఆయన అసంతృప్తి మాత్రం వీడడం లేదు అని తెలుస్తోంది. మొదట్లో లోపల ఉన్న ఆయన అసంతృప్తి క్రమంగా బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కాకపోతే ఈసారి ఇంకో అడుగు ముందుకేసి ప్రభుత్వం ఇచ్చిన గన్మెన్లను, వాహనాన్ని వాపస్ చేయడం చర్చనీయాంశమవుతోంది. 4 దశాబ్దాలుగా పార్టీకి వీర విధేయత చూపిన చిన్నారెడ్డి ఇలా వ్యవహరిస్తుండడం హస్తం పార్టీ క్యాడర్లో గందరగోళానికి కారణమవుతోంది. పార్టీ పదవులతో పాటు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు కారణంగానే చిన్నారెడ్డిలో కోపం పెరిగిపోయిందన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. దాదాపు 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న చిన్నారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఒకసారి మంత్రిగాను పనిచేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయనకు తగిన ప్రాధాన్యం మాత్రం కొనసాగింది. అందుకే ఇప్పుడు ఆయనకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కీలక బాధ్యతలు కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పాలనా చతురత కలిగిన ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగిపోయే తత్వమున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి నాయకుడు ఇప్పుడు సొంత అడ్డాలో ఆధిపత్య పోరులో సొంత పార్టీ నేతలతో అమీతుమి అంటున్నారు. తనది కాని వ్యవహార శైలిలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి చాలా ఏళ్లుగా చిన్నారెడ్డి అడ్డాగా కాంగ్రెస్ లో అందరికీ తెలుసు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల సమయానికి ముందు సీన్ రివర్స్ అయింది. చిన్నారెడ్డిని కాదని మేఘారెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చిన్నారెడ్డి హైకమాండ్ నచ్చజెప్పడంతో అప్పటికి చల్లబడ్డారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడంతో పరిస్థితి మళ్లీ వేడెక్కింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా మేఘారెడ్డి ఎవరికి వారు ఆధిపత్యం కోసం ప్రయత్నించడంతో జగడం ముదిరింది. మొన్నటి వరకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న చిన్నారెడ్డి ఆ క్రమశిక్షణ కట్టుబాట్లను సైతం తుంగలో తొక్కేస్తున్నారన్నట్టుగా వ్యవహరించారు. అధికార పార్టీలో ఉంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. పార్టీ కార్యక్రమమైన, ప్రభుత్వ కార్యక్రమమైన ఈ 2 వర్గాల మధ్య వార్ కామన్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. నియోజకవర్గంలో అధికారులు తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదంటూ బాహాటంగానే ఎన్నోసార్లు తన అసంతృప్తిని ప్రోటోకాల్ పాటించడం లేదని చిన్నారెడ్డి బాహాటంగానే వెల్లడించారు. ఆ మధ్య ఏకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలో శిలాఫలక ముందు కూర్చుని నిరసన తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు చిన్నారెడ్డి. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యే మేఘారెడ్డి పైన, ఆయన వ్యవహార శైలిపైన తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. అయితే పెద్దలు నచ్చజెప్పడంతో కొన్నాళ్లుగా కామైపోయిన ఇద్దరు నేతలు కాస్త శాంతించారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి చిన్నారెడ్డి అలక అంశం తెరమీదకొచ్చింది. నియోజకవర్గంలో పరిస్థితుల్లో మార్పు రావడం లేదని మరోసారి ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చకు దారితీసింది. ఈసారి ఏకంగా తనకు ప్రభుత్వం ఇచ్చిన గన్మెన్లను, వాహనాన్ని వాపస్ పంపించి తీవ్ర నిరసన తెలపడం ఆసక్తి రేపుతోంది. మరోసారి చిన్నారెడ్డి వ్యవహారం రోడ్డెక్కడానికి కారణం లేకపోలేదు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు అని తెలుస్తోంది. ఎమ్మెల్యే తన వర్గం నుంచి కొంతమంది పేర్లు సిఫార్సు చేస్తుంటే చిన్నారెడ్డి తన వర్గం నుంచి 2 నేతలను సిఫార్సు చేసినట్టు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా చిన్నారెడ్డి అనుచరుడు రాజేంద్ర ప్రసాద్ ఉండగా ఈసారి కూడా తన వర్గానికి అవకాశం ఇవ్వాలని ఈ సీనియర్ నేత పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి సైతం తగ్గేదిలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
ఈ కారణంగానే డీసీసీపై హైకమాండ్ నిర్ణయం ఆలస్యమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీలో 40 ఏళ్ల సీనియర్గా విధేయుడిగా ఉన్న తన మాటకు విలువివ్వడం లేదన్న ఆవేదనలో చిన్నారెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో పరిస్థితులను హైకమాండ్కు ఎన్నిసార్లు వివరించినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహంతో ఉన్నారట. అందుకే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో తనకిచ్చిన ప్రోటోకాల్ వాపస్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. మరి ఈసారైనా సీనియర్ నేత చిన్నారెడ్డి అలకను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నదే ఉత్కంఠ రేపుతోంది. డీసీసీ పీఠం గురించే ఈ రచ్చ అనుకుంటే అది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రభావం చూపేలా ఉందని కాంగ్రెస్ శ్రేణులు కలవరపడుతున్నాయి. మరి ఈ విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.